అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. బండి నడవాలంటే చక్రాలు ఉండాలి, రైలు తిరగాలంటే పట్టాలు ఉండాలి, అలాగే తృప్తికరమైన భోజనం తినాలంటే ఖచ్చితంగా మన రోటి పచ్చడో పొడో ఉండాల్సిందే అండి. మరి ఈ రోజు చట్పట్లో మనందరికీ ఎలాంటి పచ్చడి చేయబోతున్నామో చూడాలనుంది కదా. ఏం మాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు చట్పట్లో మనందరికి రుచికరమైన పొడో పచ్చడో చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ సుమిత్ర గారు. హాయ్ సుమిత్ర గారు. హలో ప్రవీణ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి వాళ్ళు స్పెషల్ గా రోటి దగ్గర స్టార్ట్ చేయించారు? ఇవాళ కొబ్బరి పల్లీల పొడి చేస్తున్నాను. ఓ పొడి, అసలు నేను అదే చెప్పాను, తృప్తిగా భోంచేయాలంటే మనం చేసుకున్న పొడి గాని పచ్చడి గాని ఉంటే హాయిగా తింటాము అన్నాను. మీరు అలాగే పొడి అన్నారు. ఇంకోటి కూడా ఉంది. సో అయితే ఏం చేస్తున్నారు మా అందరి కోసం? సో మామూలుగా పొళ్ళు అంటే జనరల్ గా వేయించిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవడమో దంచుకోవడమో చేసుకుంటాం కదా. ఇది ఉల్టా ప్రాసెస్ అన్నమాట. ముందర పల్లీలు మనం దంచుకొని దానిలో కొంచెం పుట్నాలు వేసుకొని అది కూడా దంచుకున్న తర్వాత వేయించుకోవాలి. ఓకే, ఈ పొడి పేరు కొబ్బరి పల్లీల పొడి. కొబ్బరి పల్లీల పొడి. సో మరైతే సుమిత్ర గారు, ముందుగా మనం కొబ్బరి పల్లీల పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. కొబ్బరి పల్లీల పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఎండు కొబ్బరి పొడి, నూనె, పల్లీలు, పుట్నాల పప్పు, ఉప్పు, జీలకర్ర, కారం, వెల్లుల్లిపాయ రెబ్బలు. సో రెడీగా ఉన్నాయి సుమిత్ర గారు, మొత్తం అన్ని చక్కగా రెడీగా పెట్టారు. పుట్నాల పప్పు, పల్లీలు ఏం వేయించలా, ముందు కొట్టాలి, దంచుకోవాలి. ఓకే, మరి ముందుగా ఏం దంచమంటారు చెప్పండి. ముందు కొంచెం ఇవి నలగాలి కాబట్టి పొట్టుతోటే తీసుకోవాలండి ఇది. ఎందుకంటే పొట్టులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్ని మనకి వైటమిన్స్ అన్ని కావాలంటే పొట్టుతో సహా దంచుకోవాలి. అండ్ ఇది ఒక టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, సో మనం పల్లెటూరు వాతావరణం తెద్దాం అనుకున్నాం కదా. మీరు ఒక్కరే దంచేస్తారు, నేను కూడా దంచుతాను. అవునా? ఎలా దంచుతారంటే ఒకటి నేను ఒకటి మీరు అనమాట. చూద్దాం, రిధం తప్పకూడదు. సరే, మీకన్నా నేను ఇంకొకటి చెప్పనా? దంచేటప్పుడు ఒకటి అంటూ దంచాలి. ఏంటి? సూవి సూయ ఆహు అనుకుంటున్నా. అవును. సో దీనికి అంటే మన పల్లెటూరులో ఇది దంచడాలు, చెరగడాలు, వీటన్నిటి మీద ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి ఉంటుంది. అది పాడతారా? దంచుకుంటూ పాడు. ఓ లాలా ఓ లాలా ఓ లాలా ఓ లాలా ఆహా ఓ లాలా ఓ లాలా ఓ లాలా ఓ లాలా దంపుడు బియ్యం దంచుత ఉంటే జబ్బలు కదిలై ఓ లాలా చెతి జబ్బలు కదిలై ఓ లాలా ఓ లాలా ఓ లాలా ఓ లాలా ఓ లాలా చాటల బియ్యం చెరుగుత ఉంటే గాజుల గలగల ఓలాల చెతి గాజుల గలగల ఓలాల 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 ఓలాల. సూపర్. నచ్చలేదా మీకు? టప 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 దంచేసుకుంటున్నారు లాస్ట్ లో. ఎందుకంటే చూసేవాళ్ళు ఎప్పుడు నలుగుతుందిరా బాబు అనుకుంటారా? లేదు, ఎంత బాగుందో మీరు పాడిన పాట, మీ గాజుల సౌండ్, ఎంత నిండుగా రెండు చేతులు గాజులేసి చక్కగా ఎంత బాగుందో కదా. థ్యాంక్ యూ ప్రవీణ. సో ఇది కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే బాగుంటుంది, మరీ మెత్తగా అవ్వదు. అంటే పల్లి పొడి మనకు అన్నంలో కానీ దోశల్లో కానీ కొంచెం పలుకు పలుకుగా ఉంటే మళ్ళీ మీకు గ్రైండ్ చేస్తే ఈ టేస్ట్ రాదండి, రాదు. సో దీన్ని మీరు తినాలి అంటే కంపల్సరీగా రోట్లో దంచుకోవాల్సిందే. ఇప్పుడు మనం ఒక పోర్షన్ పల్లీలు వేసుకున్నాం కదా, ఒక పోర్షన్ పుట్నాలు అంటే ఈక్వల్ మెజర్మెంట్. పల్లీలు, పుట్నాలు, కొబ్బరి పొడి మూడు కూడా ఒకటే క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కూడా మెత్తగా అయిపోయేంత వరకు దంచేసుకుందాం మనం. కానీ పొడి అంటేనే ముందు వేయించుతాం కదా, ఏంటి దీని స్పెషల్? తర్వాత వేయించుకుంటున్నాం, రకమైన టేస్ట్ వస్తుందండి. అవునా? పొడి అయ్యాక త్వరగా మాడిపోద్దేమో అని? లేదు, మాడదు. యాక్చువల్ గా ఇవి కొంచెం మీరు మూకుడులో వేసినప్పుడు గరిటతో తిప్పినప్పుడు యూ కెన్ ఫీల్ ఇట్, కొంచెం హెవీగా అనిపిస్తుంది. అది వేయించేటప్పుడు ఏంటంటే గుల్లబారి, అంటే లోపల హాలోగా అయినట్టుగా గుల్లబారి లైట్ గా అయినట్టుగా అనిపించినప్పుడు అది వేగడం అయిందని లెక్క అనమాట. అప్పుడు మనకి టేస్ట్ బాగా వస్తుంది. సో ప్రాసెస్ లో కొంచెం ముందు వెనక తేడా ఉంటుంది. చాలు మనకి పొడి కన్సిస్టెన్సీ. అంటే కొంచెం కొన్ని పప్పులు కనపడాలి, పొడిగా ఉండాలి. లేదు మొత్తం పౌడర్ కావాలంటే మొత్తం పౌడర్ గా కూడా చేయొచ్చు. కానీ ఇలా ఇష్టపడే వాళ్ళు ఇలా అయినా ఉంచొచ్చు, అంతే కదా.
సో సుమిత్ర గారు ఈ పౌడర్ ని బౌల్లోకి తీసుకొని మనం స్టవ్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మీరు కొంచెం హెవీనెస్ అంటే వాట్ ఎవర్ దాని బరువు ఎంత ఉందో అది ఫీల్ అవుతున్నారు కదా. మీరు వేయించిన తర్వాత మీకు కొంచెం లైట్ గా అయినట్టుగా పౌడర్ అనిపిస్తుంది పొడి. ఇది కొబ్బరి అంటే ఎండు కొబ్బరి వేస్తామా ఇందులో? అవునండి. అయితే ఇది ముందర వేయిస్తాం కదా, ఇది వేయించిన తర్వాత ఎండు కొబ్బరి లాస్ట్ కి కలుపుతాం. అలాగే, ఎందుకంటే దీంతో పాటు వేస్తే మాడిపోతుంది. సో ఇప్పుడు ఇది వేయించాలి కాబట్టి మనం స్టవ్ దగ్గరికి వెళ్దాం. సో మరైతే స్టవ్ వెలిగించి నేను బాండి పెట్టేస్తాను. నాకు తెలిసి అందరూ ఈ పొడి ట్రై చేస్తారు, ఎందుకంటే నేను చెప్పనా పప్పులన్నీ వేయించేసి లాస్ట్ లో కొబ్బరి తురిమేసి ఎండు కొబ్బరి తురిమి కారం కలిపి అలా చేస్తారు. కానీ ఇలా పొడి చేసి చేయటం టేస్ట్ ఏమైనా మారుద్దేమో కదా? డెఫినెట్ గా మారుతుంది. మీరు చూస్తారుగా, రుచి చూస్తారుగా తెలుస్తుంది. మనం వేయించినది దంచుకున్నది మొత్తం పల్లీలు పుట్నాలు పొడి మొత్తం ఇందులో వేసి మనం వేయించుకోవాలి. నేను చెప్పే కదా, ఇది మనం వేగుతూ ఉంటే లైట్ గా అయిన ఫీలింగ్ మనకు తెలుస్తుంది. గరిట ఈజీ కదిలిపోతుంది, పొడి కూడా ఈజీగానే కదులుతూ ఉంటుంది. అయితే ఇది అయ్యే లోపల మీరు నాకు చిన్న సాయం చేయాలి. తప్పకుండా. ఇప్పుడు దీనిలో మనం కారం ఏదైతే చేసుకోవాలో నాకు ఇష్టమైంది నేను వేయించుకుంటాను, మీ రోట్లో మీరు దంచుకుంటారు. ఓ ఇంకా ఉందా దంచేది? మీరే మేమే రెండు కలిస్తేనే సో కొబ్బరి పొడి అవ్వాలంటే రెండు కలవాల్సిందే. చెప్పండి ఏం నూరాలి? ఇంకా యాక్చువల్ గా వెల్లుల్లిపాయలు ఓకే 4-5 వేసుకున్నాం మనం. ఫ్లేవర్ ఎక్కువ కావాల్సినట్టు వేసుకోవచ్చు. అది వెల్లుల్లిపాయ పొట్టు తీయకుండా కూడా వేసుకోవచ్చు. జీలకర్ర ఉరికే వేసి వేయినట్టుగా, ఎందుకంటే మన వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఎక్కువగా వచ్చేలాగా చేస్తున్నాం కదా. ఓకే, అందుకోసం. ఇప్పుడు వెల్లుల్లిపాయ తినని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటి ఆప్షన్? జీలకర్ర మొత్తం జీలకర్ర వేసేస్తాం. జీలకర్ర నెక్స్ట్ కారం దీనికి సరిపడా కారం ఇందులోనే కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాం. కారం ఎంత వేసామో అంత ఉప్పు. ఇప్పుడు ఇది మనం వేయించుకున్నాం కదండి, దీనిలో ఈ కొబ్బరి పొడి వేసి కలిపేస్తాం. పల్లీలు ఎంత తీసుకున్నామో, పుట్నాలు ఎంత తీసుకున్నామో, కొబ్బరి కూడా ఈక్వల్ గా. దీనిలో కొద్దిగా నూనె వేస్తున్నాను, అంటే మనకి బైండింగ్ లాగా రావడం కోసం అని చెప్పి ఎక్కువ వేయట్లేదు. అంటే కొంచెం వేస్తే మనకి కారం అది కూడా బాగా పడుతుంది. ఇప్పుడు కారం ఇందులో వేసాను. మనం వెల్లుల్లిపాయలు ఉప్పు అన్ని కలిపి జీలకర్ర దంచుకున్న కారం ఇందులో వేసేస్తాం. ఇది మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి మనం. మామూలుగా మీరు అవన్నీ వేసి దంచడమో గ్రైండ్ చేయడమో చేస్తానని చెప్పారు కదా, అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి ఈసారి. డెఫినెట్ గా కారం మనకి సరిపోలేదు అని అనుకుంటే కనుక ఇంకా కొంచెం విడిగా కారం వేసుకోవచ్చు కదా. పచ్చికారం వేసుకోవచ్చు, ఉప్పు విడిగా వేయచ్చు. ఒకవేళ పిల్లలకి వేసి పెట్టాలి అంటే ఈ మాత్రమైనా సరిపోద్ది, లేదు కొంచెం కారంగా తినొచ్చు అంటే ఇంకొద్ది కారం. అంతే. మనకి ఇంకా కొంచెం ఫ్లేవర్ అది బాగుండాలి అనుకుంటే నూనెకి బదులు ఒక రవ్వ నెయ్యి వేసుకుంటే కూడా గుమగుమలు. అంతే. ఇది ఎలాగ అన్నంలో వేయగానే మనం వెంటనే నెయ్యి వేస్తాం అనుకోండి. నెయ్యి లేకుండా అసలు రుచి రాదండి. రెడీ ప్రవీణ్ గారు, గిన్నె ఇచ్చేస్తే తప్పకుండా సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను. ఇందులో మనం ఆయిల్ ఎక్కువ వాడలేదు కదా, ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది, వాసన కూడా ఎక్కువ పోదు. మనం ఎండు కొబ్బరి పొడి డైరెక్ట్ గా కొనేదానికన్నా కొబ్బరి తురిమి వేస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది. నేను రెడీ, స్పూన్ తో మీరు రెడీయా? తప్పకుండా. నేను అసలు ఇది ఎలా ఉంటుందో అని ఎప్పుడు టేస్ట్ చేద్దాం రెడీగా ఉన్నాను. ప్రవీణ్ గారు, కొబ్బరి పల్లీల పొడి రెడీ, టేస్ట్ చూసి చెప్పండి. మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. అవును, వేయిస్తుంటే కూడా మీకు వాసన మంచి వాసన వస్తుంది. మీరు వేయించి గ్రైండ్ చేసిన దానికి దీనికి ఏమన్నా తేడా తెలిసిందా? మీ అమ్మి సూపర్. తెలుస్తుంది తేడా. అంటే తేడా ఏం తెలుస్తుందంటే పప్పుల పొడి వాసన చాలా బాగుంది. ఆ వేగటం వల్ల ఏమో పప్పు వేగిన దానికన్నా పొడి వేగింది కదా, బాగా వేగినట్టు ఆ పప్పుల స్మెల్ అది చాలా బాగా తెలుస్తుంది. అక్కడక్కడ ఆ పప్పు తగలటం సూపర్ టేస్ట్. థ్యాంక్ యూ. చూసారుగా కొబ్బరి పల్లీల పొడి ఎలా తయారు చేసామో, చాలా చాలా టేస్టీగా ఉందండి.
సూపర్ గా అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి. కొబ్బరి ఫ్లేవరు, పల్లి ఫ్లేవరు, అలాగే వేయించిన శనగపప్పు అన్ని సూపర్ గా సెట్ అయిపోయినాయి. మీరు కూడా తప్పకుండా తయారు చేయండి. అయితే మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. కొబ్బరి పల్లీల పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఎండు కొబ్బరి పొడి, నూనె, పల్లీలు, పుట్నాల పప్పు, ఉప్పు, జీలకర్ర, కారం, వెల్లుల్లిపాయ రెబ్బలు. కొబ్బరి పల్లీల పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా రోట్లో పల్లీలు వేసి దంచుకోవాలి. తర్వాత అందులో పుట్నాల పప్పు కూడా వేసి బాగా దంచుకున్న తర్వాత ఆ పొడిని తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో మనం దంచుకున్న పల్లీల పుట్నాల పొడిని వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత చిన్న రోట్లో వెల్లుల్లిపాయ రెబ్బలు, దానికి సరిపడినంత ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు పల్లీల పొడి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి పొడి వేసి కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. దానితో పాటుగా దంచుకున్న కారాన్ని కూడా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీ కొబ్బరి పల్లీల పొడి రెడీ. సో సుమిత్ర గారు, ఈ రోజు మా అందరికి తెలిసిన పొడి అయినా కూడా దాన్ని చాలా చక్కగా కొత్త పద్ధతిలో ఇలా చేసి చూడండి, ఇంకా టేస్ట్ బాగుంటుందని చాలా చక్కగా చెప్పారు. ఇవాళ ఎపిసోడ్ హైలైట్ మీ పాట నాకు బాగా నచ్చేసింది. ఇలాగే మంచి మంచి పాటలు పాడుతూ మంచి మంచి రెసిపీస్ మా అందరికి చేసి చూపించాలి మీరు. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఈరోజు చట్పట్లో మేము తయారు చేసిన కొబ్బరి పల్లీల పొడి చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరందరూ తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.